జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో సంస్థాగత ప్రసవాలను పెంచేందుకు వైద్యాధికారులు సిబ్బంది కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రస్ సూచించారు. ఆదివారం మెదక్ జిల్లా కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ ఆకస్మికంగా పరిశీలించారు. దవాఖానాలో సిబ్బంది, స్టాక్ రిజిస్టర్లు, మందుల నిల్వల రిజిస్టర్లు, ఓపీ రిజిస్టర్లు పరిశీలించారు. లోగుర్లకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంస్థాగత సాధారణ ప్రసవాలు, ఆరోగ్య మహిళా కార్యక్రమం గురించి ఆరా తీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖచ్చితంగా డెలివరీల సంఖ్య పెంచాలన్నారు. రిస్క్ ఉన్న కేసులను జిల్లా ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రులకు పంపాలన్నారు. ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా గుర్తించిన అనుమానిత క్యాన్సర్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వారిని జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేస్తూ ఖచ్చితంగా పరీక్షలు చేసుకునేలా మానిటర్ చేయాలన్నారు. ఫ్రైడే డ్రై డే కార్యక్రమం తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో చేపట్టాలన్నారు. జ్వర బాధితులకు టెస్టుల సంఖ్యను పెంచాలన్నారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ కేసులను పూర్తిగా అరికట్టేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. హై రిస్క్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు డ్రై డేను క్రమంగా తప్పకుండా పాటించాలన్నారు. ప్రధానంగా నీటి నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ మదన్ మోహన్, సిబ్బంది ప్రవీణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.